చేయడేమియు సభకు ఆయతమౌనాటికి తేది అందుననుచు మాయలేదను హాయిను దేవధువు వరుని కొరకు ఎదురు చూచుచున్ అధమమొక్క పాపమైనా అంటకుండానున్నది. అంటను వధువు సంగము కొరకు ఎదురు చూచు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిండు 2 మాసాలు మమ్మల్ని కాపాడి 3వ నెలలు అడుగుపెట్టి నేను స్తుతించడానికి ఇచ్చిన పునరుద్ధాన దినమందు వందిస్తున్నాం. వచ్చిన బిడ్డలను దీవించుము, రావాల్సి రప్పించుము, జరుగుతున్న కార్యక్రమం అంతటిపై హస్తముంచుము. అలాగే ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని వాక్యమును బోధించు మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు నామమున కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. దేవుని మహాకృప చేత ఈరోజు 22వ అధ్యాయం ప్రకటన 22, 8, 9 వచనాలు. ఈ సంగతులను వినివాడును చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపించుచున్నా దూత పాదముల ఎదుట నమస్కారము చేయించు చెడు సాగులు అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గాయకొను వారితోనూ సహదాసుడను. దేవునికే కనుక ప్రభునందు ప్రియులరా, యోహాను గారు భూలోకములో యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడని ఆయన గూర్చి మనం 13 యోహాను 25లో చూస్తున్నాం. ఎవరు రొమ్మున ఆనుకున్నాడు? ఆయన దేవుని ఆనుకున్న శిష్యుడిగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన కన్ను పక్షిరాజు వంటి కన్ను అన్నారు. ఎలాంటి కన్ను? ఎవరికి పెట్టిన పేరు భక్తులు యోహాను గారికే పెట్టారు. పక్షిరాజు అంటే అది అంతరిక్షంలో ఎగిరినా రాళ్ళ మధ్యన ఉన్నా కానీ తన ఆహారమును గుర్తించగలదు. చెప్పండి, దేన్ని గుర్తించగలదు? అలాగే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని వాక్యమును, దైవ ప్రత్యక్షతను గుర్తించగలిగిన భక్తుడు యోహాను. దేవుని స్తోత్రం. అందువల్ల మన కన్ను ఎవరి మీద ఉంచాలి? ఈ ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్న మనకి మన కను దృష్టి దేవుని మీద ఉంచాల.
దేవుని మీద ఉంచి అంతటి గొప్పవాడే ఈవేళ దేవదూతకు నమస్కారం చేస్తున్నాడు అంటే ఆత్మ వశములో ఉన్నవాడుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క ప్రేమ అరమరక లేని ప్రేమ గనుక పరలోకములో అక్కడ దూతని మనుషుడని భేదం లేకుండా దేవుడు అంతటి ప్రేమ అంతటి కృప అగపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఇక్కడ మనం చూస్తే పరలోకపు అంతస్తు వేరు, భూలోకపు అంతస్తు. భూలోకపు అంతస్తులో యోహాను దేవుని రొమ్మున ఆనుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. అలాగే దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించిన వాడుగా కనబడుతున్నాడు యోహాను. దేవునికి స్తోత్రం. అందువల్ల భూలోక అంతస్తుకి పరలోక అంతస్తు తేడా చూస్తాం. భూలోక మోక్షము తక్కువ స్థితి. చెప్పండి, భూలోక మోక్షము తక్కువ స్థితి. ప్రకటన 21:3 మనం చూస్తాం. రెండవది పరదేశ్, కొంచెం ఎక్కువ స్థితి. కొంచెం ఎక్కువ స్థితి అంటే అక్కడ ఎవరు ఉంటున్నారు? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును గురించి ప్రభు చెప్తున్న మాటలో మనం గ్రహిస్తున్నాం. పరదేశుని గురించి మరి లూకా సువార్త 23:40 ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. అంటే ఎవరుంటారు పరదేశంలో? భూలోకములో భక్తులైనప్పటికీ అప్పుడప్పుడే నమ్ముకున్న వాళ్ళు, కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, నిద్రించిన వారు ఎక్కడికి వెళతారు? పరదేశంలో ఉన్నప్పుడు ఈ పరదేశంలోనికి భక్తులైన వారు పంపబడతారు. అక్కడ వారి సాక్ష్యాలు వినబడతాయి. భూలోకములో వారు జీవించిన జీవితము ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్తూ ఉంటే ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి అది పరిపూర్ణత ఎక్కడ చెందుతారంటే పరదేశంలోకి వెళ్ళినా చెందుతారు వాళ్ళు. మనం భూలోక సంఘంలో నేర్చుకొని వెళుతున్నాం. పెళ్లి కుమార్తె సంపూర్ణంగా భూలోకంలో నేర్చుకొని వెళ్ళి అనుభవాన్ని కలిగింది పెళ్లి కూతురు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూస్తే మూడవది రక్షితుల మోక్షము, మరికొంచెం గొప్ప స్థితి. చెప్పండి, రక్షితుల మోక్షము అంటే వాళ్ళెవరు? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని నమ్మి ప్రభు కొరకు సిద్ధపడి చనిపోయిన వారు రక్షితుల మోక్షము. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకి ఎవరంటే నమ్మకం? ప్రభు వస్తాడనే నమ్మారు. వారు సమయం అయిపోయింది, పిలుపు వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళ స్థితి కొంచెం. నాలుగవది పెండ్లి కుమార్తె. ఎవరు చెప్పండి? ఈ వరుస ఇంకా కొంచెం ఎక్కువ. అంటే హెచ్చుతగ్గులు ఉన్నాయని కాదు, ఇక్కడ సిద్ధపాటు అనేది కనబడుతుంది. ఈ పై వరుసలు ఉన్నవారు మొత్తం ఈ కింద వరుసలు ఉన్న పెళ్లి కుమార్తె వరుసలోకే రావాలా. ఏ వరుసలోకి రావాలా? రావాలంటే ఏం చేయాలా? 1వ తరం నుండి 10th క్లాస్కి వచ్చినట్టుగా పైనుండి పరదెచ్చుకుడు మనం చూసిన వారిలో భూలోక మోక్షం అంటే అంతస్తు 30 అంతస్తులుగా ఉన్నారు వీళ్ళు. పరదేశ్ అంటే 60 అంతస్తులుగా లేక ఈ అంతస్తులో ఉన్న వాళ్ళే రక్షితుల మోక్షం. కాబట్టి ఇక్కడ దేవదూత మనం చూస్తాం. ప్రభునందు ప్రియులరా, యోహాను భూమి మీద ఉండి ప్రార్థించాడు. భూమి మీద పరిస్థితుల కొరకు ప్రార్థించాడు, సువార్త చేశాడు. అందువల్ల భూలోక స్థితికి పరలోక స్థితికి వ్యత్యాసం ఉంది. దేవుని స్తోత్రం. అందువల్ల యోహాను గారు మరి తక్కువ స్థితిలో నేలపై పడి ప్రార్థించాడు ఈ భూమి మీద. ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇక్కడ మనం గమనించి దూత పాదముల ఎదుట నమస్కారం అని చూస్తున్నాం. అంటే ఎవరు ఎదుట ఉన్నాడు?
పరలోకములో అంతా చూస్తున్నప్పుడు మనకు సాధారణంగా ఒక అలవాటు ఉంటుంది. మనకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వస్తే గౌరవ బుద్ధిగా ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. కానీ పరలోకములో మహిమంతా ఎవరికి? ఘనతంతా ఎవరికి? కాబట్టి ఈ గౌరవ బుద్ధి చేత నమస్కారం అన్నాడు. దూత తీసుకుందా? అంగీకరించలేదు, స్వీకరించలేదు. దేవుని కంటే ఏది గొప్పది కాదనే విషయం ఇక్కడ మనం గ్రహిస్తాం. ఇందులో ఒకటి పాదముల ఎదుట, 2 నమస్కారం చేయుట, 3 సాగిలపోవుట. ఈ 3 యోహాను మనసులో ఉన్నవే. అందుకే దూత ఏమంటుంది? వద్దు సుమా, మీతో నేను సమానుడును. ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనం గైకొన్నవారు ఉన్నారు, వీళ్ళందరితో సహదాసుడును. అంటే దూతలకి అటు మనం చూసినట్లయితే ప్రవక్తలతో సహవాసం ఉంది. దేవుని మాట నమ్మి వారు సాధారణమైన వారైనా కానీ, పరమభక్తులైన వారు పేదవారైనా కానీ వారితో సహవాసం చేసే అలవాటు దేవదూతలకు ఉంది. దేవుని స్తోత్రం. వారి పరిచర్య ధర్మం వారు నిర్వర్తించినప్పుడు వారు హెచ్చుతగ్గులు ఆలోచించరు, దేవునికి మహిమకరమైన స్థితిని ఆలోచిస్తారు. అందువల్ల యోహాను గారు అంతకు ముందు చూసింది, అంతకు ముందు విన్నది, ప్రభు దగ్గర నేర్చుకున్నది, తన భక్తి ద్వారా వృద్ధి చెందింది, ఇవాళ పరలోకానికి వచ్చిన ఇవన్నీ జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవదూతను గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవాన్ని దేవదూత వద్దు సుమా, చెప్పండి, వద్దు. పరమభక్తులుగా మీరు ఉంటే మీరు కూడా ఒకరి చెప్పండి అధికమైన ఆరాధన పొందడానికి ఇష్టపడం. మనం గౌరవం ఎవరికి రావాలి? మెప్పు ఎవరికి రావాలి? చూడండి, దేవదూతలు మీకా గ్రంథంలో 1 రాజుల గ్రంథం 22:19 వచనంలో వద్దు సుమా అనే మాటలు, ఈ మాట చూస్తాం. 19వ వచనం చదువుకుందాం. దేవదూతలు దేవుని ఆరాధికులు. ఒకసారి చెప్పండి అందరూ, వెనుకున్నవారు కూడా దేవుని చదవండి. ఆలకించుడి. యెహోవా సింహాసన ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు దేవుని స్తోత్రం. అంటే దేవదూతలు ఎవరిని గణపరుస్తున్నారు? ఎవరిని స్తుతిస్తూ? పరమాకాశపు దూతల సేనలు మీరు ప్రేమమయుని స్తోత్రము చేయగ పరమానందు వేగ స్మరించను పరమానందుని. 29వ కీర్తన 1-2 చదువుకుందాం. 29వ కీర్తన. దేవునికి స్తోత్రం. గమనించండి, 29వ కీర్తనలో ఈ మాట మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. అమ్మా, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు. అంటే దేవదూతలంటే ఎవరు? దైవపుత్రులు, శరీర వాంఛ లేనివారు. మనం ఎంత భక్తులమైనప్పటికి కూడా భూ సంబంధికులుగా ఉన్నాం కనుక వాంఛలు ఉన్నాయి, వారికి ఏమీ లేదు. అందువల్ల వారు ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుని ఆరాధికులుగా ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు.
దేవుని. ప్రకటన గ్రంథం 4:8 కూడా చూద్దాం. అందుకని వీరిని ఏమన్నారంటే, ఈ 4 జీవులు రెక్కలుండెను, లోపటను కన్నులతో నిండి ఉండెను. భవిష్యత్ కాలములుండు సర్వాధికారి దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగలు చెప్పండి, పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా. దేవదూత అంటుంది, ఇది మా పని, ఇది మేం చేసే కార్యం, మీరు మాకు నమస్కారం చేయకు, మేము కేవలం దేవుని ఆరాధించే ఆరాధికులం. ఎవరని చెప్పండి. కనుక రెండవదిగా దేవదూతలు పరిచారకులు. అంటే ఎక్కువ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఊరికే మచ్చుకు 2 మాటలు మీకు చెప్తున్నాను. రెండో విషయంలో చూస్తే దావీదు కీర్తన 103 20-21 చూడండి. కంటతో వచ్చినవే చెప్తున్నాను మీకు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా చెప్పండి, ఎవరు వీళ్ళు? యేసు ప్రభు ప్రార్థన నేర్పినప్పుడు పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి అందును. అంటే ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి? అక్కడ ఆయన చిత్తానికి అడ్డు లేదు, ఇక్కడ కూడా ఉండకూడదు. అలా ఉండకూడదు కనుకనే ఆయన మన కొరకు తన ప్రాణము దయచే. దేవుడు మహిమోన్నతుడైన దేవుడు, దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. అందుకనే ప్రభు 3-4 విషయాలు ఆయన సిలువను బట్టి మనకు అర్థమవుతాయి. ఒకటి, ఆయన విమోచకుడు. ఎవరు చెప్పండి? మత్తయి 20:28 ఆయన విమోచకుడు అని రాయబడింది. ఏమైంది చెప్పండి? అంటే ఏ పరిస్థితుల్లో నుంచైనా విమోచించగలిగిన ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే ముందు భూలోకములో ఉన్న మన తాపం నుంచి మనం విమోచించబడాలి. అందులోనే రెండవది క్షమాపణ. ఏముండాలా? క్షమాపణ. మరి క్షమాపణ రాకపోతే దేవుని చిత్తం నెరవేరదు. అందువల్ల హెబ్రీ 9:22 రక్తం వలనే పాప క్షమాపణ. దేనివల్ల? ఆయన ఏం కార్చాడు? గట్టిగా చెప్పండి అమ్మా. పరిచారకులలో దూతలంతా సురుకైన వాళ్ళు, పరిచర్యలో అంతా సురుకైన వాడు ప్రభైన యేసుక్రీస్తు. ప్రియులరా, మూడవది రోమా 3:25 కరుణాధారము. ఏంటి చెప్పండి? కరుణ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఈ లోక రీతిగా ఉన్న ప్రార్థనలే వచ్చు, తర్వాత కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలే వచ్చు, మీ కష్టాలు వచ్చు, కానీ సంఘం ప్రయోజనం కొరకు, లోకము కొరకు, క్రీస్తు కొరకు బలమైన ప్రార్థనలు చేయడం అనేది అలవాటు లేదు ఈవేళ. కరుణాధారం ఎందుకు సంఘానికి అర్థం కాలేదంటే, వన్య అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన యేసు ప్రభు నమ్ముకున్న యవనస్తుడు రష్యా దేశంలో ఆయన జైల్లో వేశారు. జైల్లో వేసి పెద్ద హాలు, మోకాళ్ళని ప్రార్థన చేస్తావు కాబట్టి మోకాళ్ళ మీద ఉండే తుడమన్నారంట. ఆయన అలాగే తుడిచాడు. ఏ పని చెప్తే అలాగే కఠినంగా చెప్పేవారు, కఠినంగా చేసేవాడు, హింస పెట్టేవారు. ఆ కుర్రోడు ప్రవర్తన చూసి
అక్కడున్న సైనికులు మనసులో నొచ్చుకొని, ఎందుకయ్యా యేసుప్రభుని నమ్ముకుంటా వదిలే అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ వచనం చెప్పాడు, కరుణాధారం అంటే క్రీస్తు యేసు అనే ఆయన సిలువలో ఉండి అంత గాయముతో ఉన్న సువార్త చెప్పాడు వాళ్ళకి. తలకు ముళ్ళ కిరీటం ఉన్నా, 2 చేతుల్లో మేకులున్నా, పాదములో పొడవబడిన శరీరం అంతా నలిగిపోయినా ఆయన తండ్రి మీరు ఏం చేయిస్తున్నారు ఆయన మర్చిపోలేదు. అందువలనే ఆయనకు గాయం నొప్పి తెలియలేదు. నేను కూడా ప్రజల క్షేమాన్ని మర్చిపోలేదు. నా ప్రభువు గాయాన్ని చూస్తూ నేను క్షమామనసు కలిగి ఉన్నాను కనుక కరుణ ఆధారంగా ఉంది, నాకు నొప్పి అయితే లేదు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? మీకు చిన్న తలనొప్పి వస్తే, చిన్న కంట్లో నలగబడితే తట్టుకోలేము. అందుకని కరుణాధారం అనే మాటకు ఆయన శ్రమలలో మనల్ని మించిపోయిన శ్రమ లోకం నుండి వచ్చినప్పుడు దాని చేతిలో పడకుండా ధైర్యం కలిగి మనం ఎప్పుడు ఉంటామో అది కరుణాధారం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దూత ఇక్కడ పాదమెదుటని మనం చూసాం. ప్రియుల వద్దు సుమి అనే మాటలో ప్రవక్తలైన సహోదరులు అంటున్నాడు. అంటే సహదాసుడను. ఎవరు? నేను సహదాసుడను అంటే వినయం కలిగిన మనస్సు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుని స్తోత్రం. ఒకసారి చదవండి. ఎప్పుడైనాను చెప్పున వీరందరూ రక్షణను స్వాస్థ్యమునకు స్వాస్థ్యం పొందగోరు వారికి పరిచారము. ఇప్పుడు చూసారా ఎవరెవరికి? ఇందులో అబ్రహాము ఉన్నాడు. ఎవరున్నారండి చెప్పండి ఒకసారి. వీరు అబ్రహాముతో పనిచేసిన వారు. అంటే మానవునికి రక్షణ అందించు పని మీద ఎవరెవరు నియమించబడ్డారో వారికి వీరు పరిచారకులు. ఈరోజు నీవు కూడా కొన్ని ఆత్మను రక్షించాలి అని నీవు అనుకుంటే నీకు వారు పరిచారకులుగా వస్తారు. ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము, యెషయా, మలాకి, యోహాను ఎంతమంది? 4. ఈ 4కు వారు ఏం చేశారు? ఒక విధంగా యోహాను, నీకు కూడా నేను సహాయపడ్డాను. దేవుని స్తోత్రం. అంటే పరిచర్య చేయువారికి సహకారులు కానీ వారు దేవుని స్థానాన్ని ఆశ్రయించలేదు. అధికమైన గౌరవానికి వారు మాట్లాడలేదు. ప్రవచన వాక్యం గైకొనుట అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం చూస్తాం, రాబో సంగతుల కొరకు, అలాగే వాక్యము ప్రవచన గ్రంథంలోని వాక్యమును గైకొనటువంటి ఆ ప్రకారముగా నడుచుకున్నవారు. ప్రియులరా, వారు చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా, లేనివారా అని చూడలేదు. వాక్యము గైకొనవానికంటే సంపన్నులు భూలోకములో పరలోకానికి ఎవరు ఎక్కువ కాదు. పరలోకానికి ఎవరు? వాక్యం గైకొనడం అంటే అర్థం ఏంటి? దాని ప్రకారం నడుచుకున్నవారు, వాక్యానుసారంగా బ్రతుకున్న వారికి దేవదూతలు పరిచారకులుగా ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రవచన వాక్యము, ఏ వాక్యము? గత వారం మనం 22:7 ఏం చదువుకున్నాం? ఇదిగో నేను త్వరగా, అంటే ధన్యత కలిగిన వర్తమానం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రకటన గ్రంథము ప్రకటించుము. ఏం చేయాలి? దానియేలు గ్రంథములో ముద్రించుము. ఆ గ్రంథంలో ఏమని చెప్పాడు? కాలాన్ని బట్టి ఇప్పుడు ఈ గ్రంథం ఏం చేయాలా?
ఇప్పుడు మనం ఏం మానేసాం? సాతాను ఏం పెట్టింది? అభివృద్ధి, ఉత్సాహం, సంపద, ఐశ్వర్యం ఇవన్నీ దేవుడిచ్చే వాటన్నిటి నీకు ఉచితంగా ఇచ్చే వాటి మీద మనసు పెట్టి ప్రకటన గ్రంథం భవిష్యత్తును మనం ప్రకటించలేకపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన నమ్మువారు ధన్యులు. చెప్పండి. ప్రకటన నమ్మువారు, ప్రకటించువారు, ప్రయాసపడేవారు మరింత ధన్యులని మీకు తెలియజేస్తున్నా. అంటే పెండ్లి కుమార్తె అంతస్తు యోహాను ఎవరికి వారు చెప్పినట్లుగా మనం చూడక దేవదూత చెప్పినట్లు కనబడుతుంది. దేవదూత యొక్క వినయం కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? మానవుని యొక్క వినయం వేరు భూమి మీద, పరలోకములో ఉన్న దేవదూత వినయం వేరు. ఆ దూత మహిమతో ఉంది, ఆ దూత ప్రభావంతో ఉంది. ఆ దూత యోహానికి అన్ని విధాలుగా హెచ్చైనదే కానీ తాను వినయం కలిగినదిగా మాట్లాడుతుంది. కాబట్టి ప్రకటన నేర్చుకున్న వాళ్ళకి వినయం వస్తుంది. ప్రియులరా, గుర్రానికి కన్ను పెద్దది, చూపు చిన్నది. అలాగే దానికి డొప్పలు కడతారు ఊర్లో తెచ్చినప్పుడు. అలాగా క్రైస్తవ సంఘమునకు కన్ను పెద్దది, అందరికీ మేలు చేయాల, కానీ చూపు చిన్నది. ఏ పాపం అంటుకుంటుందో, ఏ దోషం అంటుకుంటుందో. అందుకని ఈ రెండు పుస్తకాలు కళ్ళకు డొప్పలు కట్టినట్టుగా పాత క్రొత్త నిబంధనను అనుసరించినటువంటి మనం పరలోకమున్న దూతను చూసినప్పుడు ఈ భూలోకములో మనంత భక్తులు లేకపోవచ్చు అని మనం ఎంత చెప్పుకున్నా కానీ దూత దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువే. ఎందుకంటే వారి వినయము మహిమోన్నతమైనది. మన వినయములో ఏముంది? మానవ ఆలోచనలు ఉన్నాయి. దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రియులరా, పైలోకములో దూత ఉంది, భూలోకం నుంచి యోహాను వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి భూలోకములో మనిషికి వినయం ఎలా వచ్చింది, విధేయత ఎలా వచ్చిందంటే హెబ్రీ పత్రిక 5:7లో యేసుక్రీస్తు ప్రభువు తను విడిపించువానికి ఎలా ప్రార్థించాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు కూడా అందరి పాపాలని తన మీద వేసుకున్నాడు గనక ఆయనకు కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది, రాలేదా? మరణం తర్వాత ఏమొస్తుంది? రెండవ నరకం. అంతేనా? మరి ఆయన పాతాళం వరకు వెళ్ళాడు. 4వ మాట మనం ధ్యానించినప్పుడు సిలువలో. అయితే కిందకి వెళ్ళిన తర్వాత ఆయన బయటికి రాలేడు. కారణం ఏంటి? ఆయన చెప్పిన మాటే. ఏమని? పాతాళానికి వెళ్ళిన వాడిని పాపం చేసి ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. అందుకని ఏం చేశాడు ఆయన? అక్కడి నుంచి విడిపించబడాలా, అక్కడి నుంచి తాను విడిపించబడాలా, తనతో పాటు ఆ శర కూడా బయటికి రావాలా. దానికోసం ఏం చేశాడు ఆయన? ఎందుకు చేశాడు ప్రార్థన? మరి తాను కూడా ఉండాల్సిందే అలాగైతే. అందుకని న్యాయముగా, అంటే మానవుల రక్షణార్థమై ప్రయాసపడ్డాడు కాబట్టి ఏ దురాశ కానీ, ఏ దుష్టత్వం కానీ, ఏ కోరిక కోసం ఆయన చనిపోలేదు. ఆయన కేవలం ఈ పాపాన్ని తన మీద వేసుకున్న కారణం ఏంటంటే శరణాగతులను విడిపించడానికి పొందాడు గనక ఆ పొందినవాడు ఏమని ప్రార్థిస్తున్నాడు? నేను పాతాళానికి వెళ్ళినా తిరిగి బయటికి రావాలా. దేవుని స్తోత్రం. అంటే ప్రభువుకున్న వినయం ఏమిటో ఇవాళ లోకములో మనకి ఈ వినయం అనే మాటకి అర్థం ఎవరి ద్వారా తెలిసింది? గట్టిగా చెప్పాలి మరి. అందుకనే మనిషి వినయం వేరు, దూత వినయములు ఏమంటుంది? సహదాసుడను, నేను ఎవరును సహా, అన్నీ హెచ్చుగానే ఉన్నాయి కానీ తన వినయాన్ని చూపిస్తుంది దూత. ఇవాళ ప్రకటన మనం చూస్తూ ఉంటే మనలో ఎంత వినయం ఉంది. పరలోక సంబంధమైన మహిమ కొరకు జీవించే మన జీవితాల్లో ఆ మహిమ నింపుకోవడానికి ఎంత ప్రయాసం ఉంది. ఆ వినయాన్ని ఎలా చూపగలుగుతున్నాం?
ఆ వినయాన్ని ఎలా చూపగలుగుతున్నాం? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట మనం ధ్యానం చేస్తూ ఉంటే. చూడండి, యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక దూత కనబడుతుంది. దూత కనబడినప్పుడు యెహోషువకు ఒక అధైర్యం వచ్చింది. యెరికో పట్టణం కాడికి వచ్చినప్పుడు వయసు పెద్ద అయిపోయింది, మోషే చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ యుద్ధంలో జయం వస్తుందా రాదా అని ఆయన ఏం చేస్తున్నాడు? మోకాలోని ప్రార్థిస్తున్నప్పుడు దూషణ కత్తి పట్టుకున్న ఒక దూత ఎవరికి కనిపించినట్టు చూస్తున్నాం అమ్మా? యెహోషువకు కనబడినప్పుడు నమస్కారం చేసినట్టు కనబడుతుంది. ఏం చేశాడు ఆయన? చెప్పండి ఒకసారి. చేశాడా చేయలేదా? మరి ఆ దూత వద్దందా? ఒకసారి చెప్పండి మీరు. వద్దు సుమి అన్నదండి. చదవండి, అక్కడ వచ్చడం వద్దు సుమి అన్నదా? నీవెవరి పక్షమున ఉన్నావంటే నమస్కారం చేస్తే అంటే వద్దు సుమి అనలేదు. అది నాకు కావాల్సిన మాట. ఎందుకు అనలేదు? అది యెహోవా దూత. దేవుని స్తోత్రం. పాత నిబంధన కాలంలో కనబడకుండా యుద్ధం చేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన స్తోత్ర అర్హుడు. ఆయన నిరంతర స్తోత్ర అర్హుడు. ఆయన నమ్మకమైన వాడు. అందుకని ఆ దూత వేరు, ఈ దూత వేరు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక్కొక్క మాట చూడండి. స్నానికుడైన యోహాను వలె ఈ దినాలలో ఎలా ఉండాలి అంటాడు దేవదాసాయి గారు. అంటాడు స్నానికుడైన యోహాను వలె. రెండవది దూత వలె, శిష్యుడైన యోహాను వలె ఎలా ఉండాలంటే మనం పెండ్లి కుమార్తె వలె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ రౌద్రం కలిగి పనిచేశాడు యోహాను స్నానికుడు. రొమ్మునానుకొని పనిచేశాడు యోహాను. దేవదూత ఆయన ఎదుట వినయంగా పనిచేసింది పెళ్లి కుమార్తె. ఈ ముగ్గురిని మించి ఉండాలా? దేవుని స్తోత్రం. చెప్పండి, ఎవరిని మించి ఉండాలా? పెళ్లి కుమార్తె ఎందుకు హెచ్చింపబడింది అంటే ఈ స్థితి అంతా ప్రభు చూపిస్తే దూత కంటే ఎక్కువైన వ్యక్తువు నీవు అవుతావు. అందుకనే దూత స్థానము దేవుని సింహాసనం దగ్గర అయితే పరలోక స్థానం అంతా ఎవరిది? పెళ్లి కుమార్తెది. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తె ఉండడం వల్లనే నూతన యెరూషలేం చెప్పబడింది. కొత్త భూమి కొత్త అని చెప్పబడింది. జీవవృక్షం ఇవన్నీ కొత్తగా చెప్పబడిన కారణం ఏంటంటే ఈ అంతస్తు తగిలింది ఎవరంటే పెళ్లి కుమార్తె. అందుకనే ఆ అంతస్తుకు రావాలి నువ్వు నేను. ఆ అంతస్తుకి రావాలి. దేవుని స్తోత్రం. అందుకని మీతో దూత చెప్పిన మాట 3 మాటలు. మీతో సహదాసుడను, మీతో 2 నాకు నమస్కారం వద్దు, 3 దేవునికి నమస్కారం వచ్చాయి. ఎవరికి? పరిశుద్ధుని నీ వరములు దయచేసి. అందుకనే మనము ద్వితీయోపదేశకాండము 18:18 ఏముంది? మోసే ఈ వ్యవస్థ పాడైపోదు, నేను నీ వంటి ప్రవక్తను నేను మరలా పుట్టిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక తరం తర్వాత మరొక తరం, అంటే పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో క్రీస్తు. అందువల్ల హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనములో దేవుని ఇంటిలో నమ్మకస్తుడు మోషే, దేవుని ఇంటిపైన నమ్మకస్తుడు యేసయ్య. దేవుని ఇల్లు ఇశ్రాయేలు అయితే చెప్పండి దేవుని ఇల్లు ఎవరు? అయితే లోకమంతా ఎవరిల్లు? ప్రభైన యేసుక్రీస్తు వల్ల సంపాదించబడింది.
కనుక ఒక యూదా మతానికి, ఇశ్రాయేలు జనాంగానికి మోషే గొప్ప అయితే ప్రపంచం అంతటికి గొప్ప ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా. యూదులు గొప్పవారా, పెండ్లి కుమార్తె గొప్పదా? గట్టిగా ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చారు లైన్లోకి. యూదులు గొప్పవారా, పెండ్లి కుమార్తె గొప్పదా? ఇశ్రాయేలు గొప్పవారా, పెండ్లి కుమార్తె గొప్పదా? గట్టిగా చెప్పాలా? అన్ని సంఘాలు చెప్పండి. అన్ని సంఘాలు గొప్పదా, పెండ్లి కుమార్తె గొప్పదా? అన్ని సంఘాల్లో ఎవరున్నారు? పెళ్లి కుమార్తె అంతస్తు గొప్పది, దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దూత గొప్పదా, పెళ్లి కుమార్తె గొప్పదా? ప్రవక్త గొప్పదా, దేవుని పెళ్లి కుమార్తె గొప్పదా? అందరికంటే గొప్పది ఎవరు? చెప్పండి అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల దైవ లక్షణములు ఉన్నాయి. అందులో దేవుని ప్రేమను మనం వర్ణిస్తున్నాం. దేవుని ప్రేమ దైవ లక్షణంలో ఉన్నది కొంచెమే, కానీ విశ్వాసులో ఉన్న పెళ్లి కుమార్తెలో ఉన్న దైవ లక్షణాలు ఎక్కువ. దేవుని స్తోత్రం. పరమగీతములో 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చదవండి. 7వ వచనంలో ఒక మాట గమనిద్దాం. దేవుని స్తోత్రం. అగాధ దాని చాలు చాలు, ఇంకంతే. ప్రేమను ముంచలేవు. ప్రభు శిష్యులు చెప్పండి, మేడగదిలో ఉంటే యేసు ప్రభు ఏం చేశాడు? వారి పాదాలు కడిగాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడండి? యోహాను 13:5-9 చూస్తున్నాం. అంటే ఎంతవరకు తగ్గించుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, దూత వినయం గొప్పదా, విశ్వాస వినయం గొప్పదా, యేసయ్య వినయం గొప్పదా? మరి చెప్పాలా? యేసయ్యను బట్టి పెళ్లి కుమార్తె వినయం గొప్పది. ఎవరిని బట్టి? మళ్ళీ చెప్తున్నా, దూత వినయం గొప్పదా? యోహాను గారు ఎవరు వినయం గొప్పది? యేసయ్య. యేసయ్యను బట్టి ఎవరి వినయం గొప్పది? నాదని చప్పట్లు కొట్టండి. మీరు నాదని చెప్పండి. ధైర్యం లేదు కదా. ఆ ధైర్యం రావడానికి మీకు ప్రకటన చెప్తున్నా. దేవుని స్తోత్రం. ధైర్యపరచబడండి. దేవుడు దీవించును గాక. కనుక మన వరుస చెప్పండి, పాప స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించి పెళ్లి కుమార్తె అంతస్తు. అందువల్ల మనకేమంటున్నాడు? కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ధరించుకొనుడి. ఏం చేయాలా? ఏం చేయాలి? ఇది ఈ విధేయత, వినయం ఎలా ఉండాలా? మనం ధరించుకున్న వారమై ఉండాలా. అన్యుడు పాపము చేసి పాపము చేయకుండా ఉన్నప్పటికీ క్రీస్తు మెచ్చుకునే వ్యక్తి కాడు. చెప్పండి, క్రీస్తు మెచ్చుకునే వ్యక్తి ఆడు అన్యుడైనా పాపం చేయకపోయినా ఎవరు మెచ్చుకోరు? చెప్పండి ఒకసారి. ముగించాలి, టైం చాలా అయిపోయింది. కొర్నేలి తన తప్పులు మన్నించమన్నాడు, ధర్మకార్యాలు చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు సువార్త వింటేనే అంగీకరించబడతావు. దేవుని స్తోత్రం. నీ వస్తువులన్నీ మంచివే, ధర్మకార్యాలు మంచివే, కానీ నువ్వు అంగీకరించబడాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ గొప్ప స్థితి లేక వినయం రావాలి. అందువల్ల మనం సమాధానం మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, 1 పేతురు పత్రిక 3:15 వచనంలో మనం గమనిద్దాం. అందులో ఏముంది? నిర్మలమైన మీలో ఉన్న ప్రతి వానికి సాత్వికముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈవేళ మనల్ని ఎవరు అడగట్లా. మనం ఏమో లేదు, సాత్వికం లేదు, ప్రశాంతత లేదు, పలకరింపు సరిలేదు,
కేకలు, అరుపులు, బొబ్బలు. అవునా కాదా? దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. అందువల్ల ఇప్పుడు దూత ఏమంటుంది? నాకు నమస్కారము చేయవద్దు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు తర్వాత వందనీయుడు ఎవరంటే పెళ్లి కుమార్తె. క్రీస్తు తర్వాత ఎవరు అంటే క్రీస్తుకి గౌరవమే, క్రీస్తుని బట్టి మనకు కూడా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మేమే మీకు సేవ చేయాలి, కానీ మీరు మాకు ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ వారం 10వ వచనం నుండి ధ్యానిద్దాం. దయగల తండ్రి మాటలు మీరు ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను దీవించమని, దేవదూతకున్న వినయం, భక్తులకున్న వినయం, నాయనా నీవెంత వినయించు అంతటినీ నేను నేర్చుకున్న విశ్వాసి ఈ లోకములో నుండి పరలోకున్న సమస్త విలువలు కనపరిచి వినయముతో సిద్ధపరచమని, పెళ్లి కుమార్తె అంతస్తెమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చో. ఇందులో ఉన్న 10వ వంతును బట్టి నీవే అన్నావు, ఆకాశవాణి పట్టజల విస్తార దీవెనలు కుమరిస్తానన్నావు గనక మా బిడ్డలకు కలిగిన సకల లోట్లను తీర్చి దివ్యమైన స్థితినిచ్చి వర్ధల చేయమనియు, సమస్త విధములైన మేలుతో దీవెనతో సకల ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపి పరిశుద్ధాత్రేక దేవుని దీవెన సదా తోడైండును గాక. నీకును నీ సంగమునకు నిత్యమును, నీకును నీ సంగమునకు నిత్యమును రక్షకానా వందనాలు. అందరికీ మరణాత చూడబోయే పరుగెత్తుకొని